ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మీరు చూస్తున్నటువంటి ఈ చెట్లు మేపాల చెట్లు అంటారండి. ఇవి మేపాల చెట్లు. ఇవి మనకు పళ్ళ చిగుళ్ళు వాసినా, పళ్ళు నెప్పుట్టినా, పళ్ళు కొంచెం కదిలినా, అలాగే పళ్ళు బాగా తీపిగా ఉన్న ఈ చెట్టు చూడండి. ఇవండి మేపాల చెట్లు. చూసారా అందరూ? చూడండి ఒకసారి. ఇవండి మేపాల చెట్లు. సో వీటిలోంచి పాలు వస్తాయండి చెట్టుకి. వీటిలోంచి ఇవన్నీ ఇలా పాలు వస్తాయి చూడండి. ఇదిగోండి ఇలాగా ఆకులు ఇస్తే ఇలాగా పాలు వస్తాయండి. పాలు ఈ రెమ్మలిసి వీటి వచ్చిన పాలని దంతాల మీద, చిగుళ్ళ మీద పెడితే చిగుళ్ళ వాపు, అలాగే పన్ను కదలటం, చిగుళ్ళ వాపు బాగా పనిచేస్తుందండి ఇది. దీంతో కూడా ఇలాగ పీక్కుని లైట్గా మొహం కూడా కడుక్కోవచ్చండి. ఇప్పుడుతో మనం కొద్దిగా మొహం కూడా కడుక్కోవచ్చండి. చూడండి, వీటినే మేపాల చెట్లు అంటారు. చూడండి ఎలా ఉన్నాయో. అప్పుడప్పుడు వీటితో కూడా మనం మొహం కడుక్కుంటే దంతాల వాపులు, చిగుళ్ళు నొప్పులు కూడా నివారణ తగ్గుతుంది. ఇదిగోండి ఎలా ఉంటాయి చూడండి. అప్పుడప్పుడు వీటిని పీకేలాగా వీటితో మనం మొహం కడుక్కుంటే దంతాల వాపు, చిగుళ్ళ వాపు కూడా తగ్గుతుందండి. చాలా మంచిది ఆయుర్వేద పరంగా డాక్టర్లు చెప్తున్నారు. ఎప్పుడన్నా పల్లెటూళ్ళలో దొరుకుతాయండి ఇవి. టౌన్లో పెద్దగా దొరకవు కాబట్టి పల్లెటూళ్ళు ఎక్కువ ఉంటుంటాయి. ఈ చెట్లనే అవేనండి. ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు వీటితో మొహం కడుక్కుంటే బాగుంటుందండి. ఇదిగోండి ఇవన్నీ ఆ చెట్లే. అవకాశం ఉన్నప్పుడు మొహం కడుక్కుంటే చిగుళ్ళ వాపు ఇవన్నీ తగ్గుతాయండి ఫ్రెండ్స్. ఓకే, అందరూ బాగుండాలి. మీ అందరికీ కూడా శ్రీరామ రక్ష. బాయ్.